హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గర్ల్ వ్లాగ్స్. ప్రాంక్ చేయాలని అసలు ముందే అనుకోలేదు. సడన్గా అక్కడ ల్యాప్టాప్ కింద పెట్టి మహి వెళ్ళిపోవడం వల్ల మాకు ఐడియా వచ్చింది. ఇంకా ల్యాప్టాప్ తీసుకొచ్చి మా రూమ్లో దాచిపెట్టాము. ఇంకా మహి కాల్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఉంటుందిలేమో. ఎవరు మరి నేను కింద ఎవడు పెట్టి పొమ్మన్నాడు? మాకు చెప్పాలిగా కనీసం. కానీ మాకు చెప్పి పైకి ఏం వేసుకోమని చెప్పాలి, లేదంటే కింద రవి నాకు వాళ్ళ రూమ్ ఉంది కదా, వాళ్ళకైనా అక్కడైనా పెట్టచ్చు కదా. ఏంది మూలుగుతున్నావా, ఏడుస్తున్నావా? నీకు ఇంకోటి చెప్పనా, నీ ల్యాప్టాప్ పడన్న విషయమే లేదు. ఈ పిల్లకి లహరికి నేను నీతో ఫోన్ మాట్లాడే విషయం తెలియదు. ఆ పిల్ల బయట ఏందో జోక్ వినొచ్చి అది చదువుతుంటే ఆమెను చూసి నవ్వుతున్నా. ఓ నిమిషం ఆగు, చదువుతున్నా. ఆ కెమెరాలు పనిచేయవు, నీకు తెలియదు. ఓ అతని ఇప్పుడు పార్టీ ఇస్తావా మహి? ల్యాప్టాప్ పోయిందిగా, అంటే కొత్త ల్యాప్టాప్ వచ్చింది కదా. నీ పాత ల్యాప్టాప్ తెచ్చుకో, ఇంకేం చేస్తావు? మీ నాన్నకు ఫోన్ చేసి చెప్పావా మరి? సరే ఎత్తుకుదాంలే కొంతసేపు, కొంతసేపు కింద కొత్త ఇంకా. ఏం కూర? డైరెక్ట్గా అవన్నీ తీసుకొని వస్తా. వస్తాను, రాకుండా నేనేం చేస్తాను, వస్తాను. ఇప్పుడే నేను కొంతసేపటి క్రితమే కిందకు వచ్చి వాటర్ కోసమని కిందకు వచ్చి పైకి వచ్చా. అప్పుడు కూడా నేనేమి అంత గమనించలే నీ బ్యాగ్ అక్కడ ఉందని. నీ బ్యాగ్ అక్కడ ఉన్నది కూడా నేనేం అంత గమనించలేదు, చూడలేదు అంటున్నా. వస్తే తింగరదేనా వాళ్ళు ఇప్పుడు ఉండరు. నేను చెప్పేది విను, వాళ్ళు ఇప్పుడు ఉండరు. తినడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎవరంటే ఆంటీ అనో అన్నాయి ఇవాళ లేరంట. వాళ్ళు ఊరు వెళ్ళారంటే. వాళ్ళ మధ్యాహ్నం మేము వెళ్ళినప్పుడు మాట్లాడుతుంటే తెలిసింది. అవునా? ఏమి ఇంకేం? ఆ లహరి నాకు చెప్పిందమ్మా. నేను మహి, నేను అనేది ఏంది అంటే ఇప్పుడు వాళ్ళు ఉండరు. నేనేమంటున్నా అంటే నువ్వు పైకి రా, కొంతసేపటికి మనం కిందకి వెళ్తాం. అప్పుడు అన్న వాళ్ళ దగ్గరికి వెళ్దాం. వీళ్ళు కాదు, వాళ్ళు ఇప్పుడు ఉండరు. ఏ రూము అది అనేది క్లారిటీ తెలియదు. అందుకని ఏమంటున్నా అంటే నువ్వు పైకి రా, పైకి వచ్చిన తర్వాత ఒకసారి వేరే వాళ్ళని అడుగుదాము. అంటే నీకు ల్యాప్టాప్ ముఖ్యం కాదు, పైకి కిందకి తిరగలేవా? మరి ఇంతసేపు ఎక్కడ ఉంటావు? మహి నేను చెప్పింది పని చెయ్యి, పైకి రా నువ్వు. మనం 8:30కి ఆ టైంకి. సరే కొంతసేపు ఆగు, మేము వస్తాం. ఎక్కడున్నావు నువ్వు? త్వరగా పైనుంచి దూకేనా వస్తా. ఉండు, ఒక నిమిషం వస్తా. వస్తున్నా మహి, వస్తా. చెప్తా. నేను ఇప్పుడే నిద్ర లేచా, కొంతసేపటి క్రితమే. నీ సతాయింపుతో లేకపోతాను. నాకు వస్తా, ఒక 2 minutes ఆగు, లేచి డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాం. సరే, నువ్వు ఎక్కడున్నావు? గైస్ ఇప్పుడు కిందకి వెళ్తున్నాం మహి దగ్గరికి. చూడండి ఏం జరిగిద్దో. అప్పుడు మనకి మహి నేను స్నాప్ పెడతా, నాకు టైమర్ పడింది, నించోవా?
మేము కిందకి దిగగానే ఇంకా సీసీ క్యామ్లో ఉన్న వీడియో చూద్దాము అని చెప్పి తను వెళ్తూ ఉంది. ఇంకేదో ఒకటి కవర్ చేసి వెనక్కి తీసుకొచ్చాం. మహీకి ఆల్రెడీ డౌట్ వచ్చింది మేము వీడియో తీస్తున్నామని. ఇంకేదో చెప్పి కవర్ చేసాము. ఇంకా అలా తనతోనే వెతుకుతూ ఉన్నాము. ఇప్పుడు ఏం చేద్దాం, కెమెరా ఇప్పుడు ఎవరిని ఏం చేద్దాం చెప్పు. మహిని నమ్మించడం కోసం హాస్టల్ వాళ్ళు లేరని అంకుల్తో కూడా అబద్ధం చెప్పించాము. ఇంకప్పుడు తను నమ్మిద్దని. చాలా నాన్నకి చెప్పాను వీడియో అవుతుంది. ఏం కాదు ఈసారి ఎప్పుడైతే నాకు వీడియో పోస్ట్ చేస్తాను. సరేలే కానీ ఇప్పుడు ఆయన ఫోన్ చేస్తా, ఫోన్ నెంబరు ఆ పిల్లలు అడిగా ఫోన్ నెంబర్ పెట్టింది కదా ఆ పిల్ల ఉంది సెంట్రోలో. నాన్న ఫోన్ చేస్తే ఏమన్నాడు మరి ఇంకోసారి ఆడ పెట్టుకుంటావా? సరే బ్యాగ్ తీసుకుని పైకి వెళ్ళి నీ ఫోన్ చేసి వస్తుంది. బాగాలేదన్నావు కదా, పైకి వెళ్ళి తీసుకొని నేను ఫోన్ చేస్తాను. సరే పైన ఉంది లేదా ల్యాప్టాప్ పైన ఉంది లేదా ల్యాప్టాప్ వెళ్ళి అసలు అవతలకి నువ్వు కెమెరా ఆఫ్ చేయలేదు. సరే ఇంక ఇప్పుడు తిందురా నాకు వద్దు. ఫైనల్గా ప్రాంక్ అయితే సక్సెస్ అయింది గైస్. తను ఇంకా ఎమోషనల్ అవ్వడం వల్ల లాస్ట్కి ప్రాంక్ అయితే రివీల్ చేసేసాం ఎక్కడుందో ల్యాప్టాప్ అని. Please do like, share and subscribe and follow for girl vlogs. Bye guys.